బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ నెల 18/1/2025 నాడు మహాధరణ కార్యక్రమాన్ని బీసీ సమన్వయ కమిటీ కిష్టప్ సార్ గారు, అదేవిధంగా శ్రీరాములు గారు, అదేవిధంగా అంబావతి గోవింద్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ లీడర్లతో అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది అనంతపురం జిల్లాకు హెడ్ క్వార్టర్కి. అదేవిధంగా ఈ బీసీల సమస్యే దేశ సమస్యగా దేశమంతా భావిస్తూ ఉంది. దీనికి దాదాపు బ్రిటిష్ కాలంలో ఆ బ్రిటిష్ వర్గం ఇక్కడున్న స్థితిగతులు, ఇక్కడ పరిస్థితులు గమనించి అప్పట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కులాన జరగాలనే ఉద్దేశంతో అక్కడ జరిగింది. అయితే అప్పుడు స్వతంత్రం రావడం వల్ల అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారు దాన్ని తొక్కిపెట్టడం జరిగింది, తన చీటి కింద వేసుకొని కూర్చోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీల సమస్యే దేశ సమస్యగా అది పునరావృతం అవుతానే ఉంది. కానీ ప్రతి దాంట్లో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది, మైనార్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఈ దేశంలో 80% ఉన్న మనం ఇప్పటివరకు కూడా సర్పంచ్ పదవులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, మున్సిపల్ చైర్మన్లైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా కూడా కంటితురుపు చర్యతో వారికి తోచిన వారిని దగ్గర పెట్టుకొని వారు పబ్బం గడుపుకుంటూ వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 27% బీసీలకు, 7% ఎస్సీలకు, ముస్లింలకి 1% ఈ రిజర్వేషన్ పంచుతున్నారు. కాబట్టి ఇది ఎంత ఘోరం. అదేవిధంగా పక్క రాష్ట్రంలో తమిళనాడులో కేంద్రానికి సంబంధం లేకోకుండా, ప్రధానమంత్రికి సంబంధం లేకుండా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేకోకుండా 69% అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం 60% రిజర్వేషన్ పెంచి అక్కడ ఎస్సీలకు 25%, బీసీలకు 42%, అదేవిధంగా మైనారిటీలకు 6%, కుదిరి జరిగింది 69% అక్కడ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న పాలక వర్గాలు వాళ్ళు అనుకుంటే పార్లమెంట్తో పని లేదు ఈ రిజర్వేషన్ పెంచుకోవడానికి. రిజర్వేషన్లు బీసీలకు, ఎస్సీలకు న్యాయం చేయాలని నిజంగా ఓట్లకే వాడుకుంటున్నారు, ఓటు బ్యాంక్ మాత్రం పెట్టుకున్నారు తప్ప కంటు తుర్పు చర్యతో ఈరోజు ఆ రోజు కూడా అదేవిధంగా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ జరుగుతున్న మహాధరణకి వస్తున్న మేధావులని ఇక్కడ అందరూ కూడా చాలా విషయాలు, చాలా మీకు తెలియ విషయాలు మీ ముందుంచుతారు. అవన్నీ గమనించి మనలో చలనం రావాలనే ఉద్దేశంతో వీళ్ళు అనేక కష్టపడి బాధలతో, కష్టాలతో వీరు ఈ కార్యక్రమం నడుపుతున్నారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా మహిళలు, అదే మహిళా సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, దీనికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే ఈ కార్యక్రమం వచ్చి అనంతపురం జిల్లాలో నడిబొట్టున జరిగే ఈ మహాధరణకి విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.